భగవద్బంధువులారా నమస్తే. బలరామకృష్ణులు గోపబాలులతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఆడుకుంటూ దూడలను మేపుకుంటుండగా ఒకనాడు వత్సాసురుడు అనే ఒక రాక్షసుడు ఒక ఆవుదూడ రూపంలో వచ్చి వాళ్ళను బాధించాలనుకొని మందలకు దూరాడు. అలా దూడ రూపంలో వచ్చిన రాక్షసుని కృష్ణయ్య గుర్తించి బలరామునితో ఇలా అంటున్నాడు. ఇది ఒక మంచి లేగా వినుడెంతయు నొప్పెడి చూడాసి తత్పదములతో కయుం బిగియబట్టి చెలంగి వెలగమానితో గదియగ మక్క పెట్టుకొని చంపె కుమారుడు లేగరక్కసు గుదులు కొనంగ బాలకులు కోయని ఆర్వ నఖర్వలీలతో శ్రీకృష్ణుడు బలరామునితో అన్నా చూడు, ఇది ఒక మంచి దూడ, ఎంత బాగుందో అని దాని కాళ్ళు తోక పట్టుకొని గిరగిరా త్రిప్పుతూ ఒక్క దెబ్బకు అదిరిపోయేలా వెలగ చెట్టు కొట్టి గోపబాలురందరూ కో అంటూ కేకలు వేస్తుండగా దూడ రూపంలో ఉన్న వత్సాసుడనే రాక్షసుని చంపివేశాడు. ఎప్పుడైతే కన్నయ్య వెలగ చెట్టుకు వేసి ఆ దూడను కొట్టాడు, ఆ దెబ్బకు చెట్టుతో సహా వృత్తాసురుడు నేలకూలాడు. ఆ సమయంలో గొంగడు లెగరగవైచుచూ చెంగున దాటుచును చల్లగి చప్పటులిడుచున్ పొంగుచు కృష్ణుని బొగడుచు దృంగిన రక్కసుని చూచి త్రుళ్ళిరి కొమరుల్ రాక్షసుడు చచ్చి కింద పడిపోవడంతో కంబళ్ళు ఎగరవేసుకుంటూ చెంగున ఎగురుతూ చప్పట్లు చరుచుకుంటూ శ్రీకృష్ణుని పొగుడుతూ గోపబాలురు గంతులు వేశారు. ఆ సమయంలో దేవతలు పూలవాన కురిపించారు. వత్సాసుర వధానంతరం ఒకనాడు గోపబాలురు దూడలతో అడవికి వెళ్ళి ఎండ తీవ్రతకు ఒక సరస్సు ప్రాంతానికి చేరి దూడలకు నీరు త్రావించి వారు కూడా త్రాగి సేద తీరుతున్న సమయంలో వారి దృష్టిని ఒక పెద్ద తెల్లని కొంగ ఆకర్షించింది. ఆ కొంగ నిజంగా బకాసురుడు అనే రాక్షసుడు. ఆ కొంగ పనులన్నీ మాని ఇతర కోరికలేవీ లేకుండా భగవంతుని మీదే దృష్టి ఉంచి ధ్యానముద్రలో ఉండే మునీశ్వరుని వలె బకాసురుడు కూడా కృష్ణుణ్ణి కబళించే దృష్టితో మరొక ధ్యాస లేక నీటి ఒడ్డున నిలబడి తాపసి వలె ఉన్నాడు.